హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు శుక్రవారం రాత్రి 11 గంటలకు నేపాల్లో ఎర్త్క్వేక్ అనేది సంభవించింది. సో ఈ యొక్క ఎర్త్క్వేక్ ద్వారా మనకు ప్రకృతి వైపరీత్యాలు ఇంపాక్ట్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. సో నేపాల్ ఎర్త్క్వేక్ దీని గురించి చూద్దాం. సో వై ఇన్ న్యూస్ వై ఇన్ న్యూస్లో నేపాల్లో 6.4 మ్యాగ్నిట్యూడ్తో పరిమాణంతో మనకు ఎర్త్క్వేక్ అనేది సంభవించింది. ఈ ఎర్త్క్వేక్ ద్వారా దగ్గరగా 128 మంది చనిపోవడం జరిగింది. అదేవిధముగా మనకు దగ్గరగా 100 మందిలో ఇంజురీస్ కూడా అవ్వడం జరిగింది. ఇది ఎక్కడంటే నేపాల్లో జజర్కోట అనే డిస్టిక్లో ఈ విపత్తు సంభవించింది. జజర్కోట అనే ఏరియాలో నేపాల్లో ప్రకృతి వైపరీత్యం ఎర్త్క్వేక్ అనేది జరిగింది. సో దీనికోసం చూసుకునే ముందు మనకు ఎర్త్క్వేక్స్ భూకంపాలు ఎలా ఫామ్ అవుతాయి, దానికి భూమి పైన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. భూమి పైన మనకి ఎర్త్ ప్లానెట్ ఏదైతే మనకు ఎర్త్ ప్లానెట్ ఉందో ఈ ఎర్త్ ప్లానెట్ అనేది మనకు బిలియన్ ఇయర్స్ బ్యాక్ అనేది ఫార్మేషన్ అనేది అవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ఒక థియరీని అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ థియరీని మనకు ఆల్ఫ్రెడ్ వెగనర్ అనే వ్యక్తి థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది 1914 ఆ దగ్గరగా 1900 దగ్గర థియరీ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ థియరీ ద్వారా మన భూమి పైన ఉన్నటువంటి సముద్రం అవ్వచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ల్యాండ్ కాంటినెంట్స్ కూడా ఎప్పుడూ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూమెంట్కి కారణం ఏంటంటే గ్రావిటేషన్. అదేవిధంగా భూమి దాని రొటేషన్ ద్వారా ఈ చలనం అనేది మూమెంట్ ఆఫ్ కాంటినెంట్స్ అనేది జరుగుతుందనేది ఇతను కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ద్వారానే మనకు పాంజియా అనే ల్యాండ్ భాగాన్ని, పాంతాలాసా అనే ఓషియన్ భాగాన్ని, సముద్రం నీటి భాగాన్ని కూడా 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇవి ఎప్పుడూ కూడా మూమెంట్ అవుతూ ఉన్నాయి. ఒకటి పాంజియానే లొరేసియా అండ్ గోండ్వానా అనే 2 ముక్కలుగా డివైడ్ అయ్యి ఈ చలనం అనేది కంటిన్యూస్గా మూమెంట్ అవుతూ ఉంది. 225 మిలియన్ ఇయర్స్ ఎగో ఎలా ఉండేది, 150 మిలియన్ ఇయర్స్ ఎగో ఇట్లా ఉండేది. తరువాత మనకి 100 మిలియన్ ఇయర్స్ ఎగో కింద ఇట్లా మార్పులు అనేది చెందడం జరిగింది. అంటే చూడండి, ఇండియా అనే ప్లేట్ ఎక్కడుందంటే దగ్గరగా ఆస్ట్రేలియా దగ్గరగా ఉంది, అంటే సౌత్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇండియా ఇక్కడ దగ్గరగా ఏషియన్ ప్లేట్ దగ్గరగా టచ్ అయి ఉంది, అంటే యురేషియన్ ప్లేట్కి దగ్గరగా టచ్ అయి ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేపాల్ ఎర్త్క్వేక్ గురించి తెలియాలి అంటే మనకు ఇండియన్ ప్లేట్ గురించి, యురేషియన్ ప్లేట్ గురించి మనకు తెలిస్తే దాని ద్వారా మనకి క్లారిటీ అనేది ఎర్త్క్వేక్స్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయో మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు ఇప్పుడు జరిగినటువంటి మ్యాగ్నిట్యూడ్ 6.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ ఏదైతే నేపాల్లో జరిగిందో దానికి ఒకసారి ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ కొలిజన్ గురించి తెలుసుకుంటే మనకు ఇప్పుడు జరిగినటువంటి ఎర్త్క్వేక్ గురించి మనకు ఐడియా వస్తుంది. మనం ఇండియన్ ప్లేట్ని చూసుకుందాం. ఫస్ట్ ఇండియన్ ప్లేట్ అనేది మన భూభాగం అనేది ఎప్పుడూ కూడా మూమెంట్ అనేది అవ్వడం జరుగుతూ ఉంది. మిలియన్ ఇయర్స్ నుండి ఇప్పటికీ కూడా మనకు ప్రతి సంవత్సరం దగ్గరగా 16 సెంటీమీటర్లు, అంటే మన భూభాగం ఇప్పుడు ఇంతకు ముందు మనకు చూసుకుంటే 71 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి భూభాగం ఇక్కడ ఉండేది. మన శ్రీలంక దగ్గర ఇక్కడ ఇండియన్ ఓషన్లో ఇట్లా జరుక్కుంటూ పోతూ ఇప్పుడు 10 మిలియన్ ఇయర్స్ ఎగో కింద ఇండియన్ ప్లేట్ అనేది ఇలా ఉంది. అంటే ఇండియన్ ప్లేట్ అనేది ఎక్కడ ఉన్నటువంటి యురేషియన్ ప్లేట్కి కొలైడ్ అవుతూ ఉంది. కొలిజన్ అంటే రెండూ కూడా గుద్దుకుంటూ ఉండడం జరిగింది. సో దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ అండ్ యురేషియన్ అండ్ ఇండియన్ ప్లేట్కి మధ్య ఉన్నటువంటి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్,
ఈ యొక్క నార్త్ ఇండియా ఈ యొక్క ఏరియాస్లో ఎప్పటికి అప్పుడు ఈ యొక్క హిమాలయన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు భూకంపాలు అనేది సంభవించడం జరుగుతుంది. ఇది మనకి ఇండియన్ ప్లేటు ఇక్కడ యురేషియన్ ప్లేటు కూడా కొలీజన్ అయ్యే ఏరియా. అందుకే మనం మేజర్ ఎర్త్క్వేక్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ ఏరియాలో మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. నెక్స్ట్, అసలు ఎర్త్క్వేక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఈ యొక్క భూకంపానికి మేజర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఈ బౌండరీస్ ఏవైతే ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ అయితే ఏదైతే చెప్పానో అట్లాంటివే మనకు ఎప్పుడు కూడా మనకు కాంటినెంట్ ఓషియన్ ప్లేట్లు కూడా మనకు కొలీజన్ అనేది అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి భూకంపాలు అనేవి సంభవించడం జరుగుతుంది. ఇందులో జనరల్గా 3 వేస్లో మనకు ఈ యొక్క కొలీజన్ అనేది ఈ యొక్క జరగడం జరుగుతుంది. ఎలా ఒక ఎర్త్క్వేక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది 3 వేస్లో జరుగుతుంది. ఒకటి డైవర్జెంట్ ప్లేట్, అంటే 2 ప్లేట్లు ఉన్నాయనుకోండి, ఆ 2 ప్లేట్లు ఒకవైపు ఇంకొక వైపు విడిపోవడం, అంటే మేజర్ ప్లేట్ నుండి విడిపోవడం ద్వారా ఇక్కడ ఫాల్ట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫాల్ట్ లైన్ ద్వారా ఎనర్జీ స్టార్ట్ అయ్యి ఆ ఎనర్జీ అనేది వేవ్స్ ద్వారా ముందుకొచ్చి ఈ యొక్క భూమి అనేది షేక్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఎర్త్క్వేక్ అంటాం, దాన్నే మనం భూకంపం అంటాం. ఇట్లాంటిదే మనకు ట్రాన్స్ఫార్మ్ ప్లేట్, అంటే ప్యారలల్గా 2 ప్లేట్లు సైడ్కి ఈ 2 సైడ్ వేస్లో మనకు టచ్ అవ్వడం ద్వారా కూడా మనం ఈ యొక్క ఎర్త్క్వేక్ అనేది భూకంపం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్లేట్ అండ్ ఈ ప్లేట్ కూడా కొంచెం ర్యాపిడ్ జరగడం వలన ట్రాన్స్ఫార్మ్ 2 ప్లేట్లు కూడా పక్కన టచ్ అవ్వడం ద్వారా కూడా మనకు భూకంపం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్. ఈ యొక్క కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఈ యొక్క మోడల్ ద్వారానే మనకు ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్స్ అనేవి కొలైడ్ అవ్వడం ద్వారా ఈ యొక్క మోడల్లోనే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కువగా భూకంపాలు అవ్వడం జరుగుతుంది. సో ఇది కన్వర్జెంట్, అంటే 2 ప్లేట్లు పక్కన ఉన్నటువంటి ప్లేట్లు రెండు కూడా కన్వర్జెంట్, అంటే కొలైడ్ అవ్వడం ద్వారా జరిగినటువంటిదే మనకి ఇక్కడ ఎప్పుడు ఈ నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియాలో జరిగే భూకంపాలకు మేజర్ కారణం. నెక్స్ట్, ఈ యొక్క ఫార్మేషన్ మనకు ఎర్త్క్వేక్ అనేది ఈ యొక్క భూమిలో ఏ యొక్క భాగంలో అసలు స్టార్ట్ అవుతుంది, అది ఎలా మనకు సంభవించి భూ ఉపరితలానికి చేరుకుంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏదైతే భూమి ఉందో ఈ భూమిలో జనరల్గా మనకు లేయర్స్ కింద ఉంటాయి. అంటే కోర్ అని, నెక్స్ట్ మ్యాంటిల్ అని, నెక్స్ట్ మనకు 3వది క్రస్ట్ అనే భాగాలుగా 3 భాగాలుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది భూమిని. ఈ యొక్క క్రస్ట్కి అప్పర్ లేయర్లో ఉన్నటువంటి మ్యాంటిల్కి క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్లో ఉన్నటువంటి ఏరియాలో దీన్నే మనం లిథోస్పియర్ అంటాం. ఈ లిథోస్పియర్లో మనకు మొట్టమొదట ఈ యొక్క ఎర్త్క్వేక్ యొక్క ఫాల్ట్ లైన్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండే మనకి ఎర్త్క్వేక్ అనేది మనకు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే లిథోస్పియర్లో మొట్టమొదటిగా మనకు ఎర్త్క్వేక్ భూకంపాలకి స్థానం అనేది ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఏరియాలో మనకి ఎర్త్క్వేక్ సంభవిస్తుందో దాన్నే మనం ఫోకస్ అనే పేరుతో మనం పిలువబడుతుంది. ఫోకస్ అంటాం. ఏ ప్లేస్లో అయితే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందో మొట్టమొదట ఎర్త్క్వేక్ సంభవిస్తుందో దాన్ని ఫోకస్ అంటాం ఈ ఫాల్ట్ లైన్లో. సో ఇది ఈ యొక్క వేవ్స్ ద్వారా, స్విస్మిక్ వేవ్స్ ద్వారా ముందుకు భూ ఉపరితలానికి, ఇది భూ ఉపరితలం ఇది. సో ఎర్త్ సర్ఫేస్కి చేరుకుంటుందో మొట్టమొదటిగా ఎక్కడ చేరుకుంటుందో దాన్ని ఎపీ సెంటర్ అంటాం. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఫార్మేషన్. సో దీని ద్వారా మనకి ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ ఎయిదర్ 2 వేవ్స్ ఉంటాయి, బాడీ వేవ్స్ అవ్వచ్చు, సర్ఫేస్ వేవ్స్ అవ్వచ్చు. ఈ వేవ్స్ ద్వారా మనకి డిస్ట్రక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఎయిదర్ ఇది యొక్క యావత్ మొత్తానికి జనాభాని అవ్వచ్చు, ఎకనామికల్గా డిస్ట్రక్షన్ అంటే బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా దీని ద్వారా డిస్ట్రక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనం చూసుకుంటే ఈ యొక్క ఎర్త్క్వేక్లో మనం చూసుకుంటే మేజర్గా ఈ యొక్క ఎర్త్క్వేక్లో మనం మేజర్గా చూసుకుంటే మనకు మేజర్లీ ఏవైతే ఈ యొక్క వేవ్స్ వస్తాయో ఈ వేవ్స్ని మనం మెజర్ చేయాలి.
మెజర్మెంట్, ఈ యొక్క వేవ్స్ని మెజర్ చేయడానికి ఎంత తీవ్రతతో వస్తుంది, ఎంత పరిమాణంతో ఈ యొక్క భూకంపం ఏర్పడింది నేను ఇప్పుడే చెప్పాను. మనకు 6.4 మ్యాగ్నిట్యూడ్తో మనకు నేపాల్లో జరిగింది ఈ యొక్క ఎర్త్క్వేక్. అదే ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ మనకు నేపాల్ పక్కన ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఢిల్లీలో పాట్నాలో కూడా ఈ యొక్క ట్రెమార్స్, ఈ భూ ప్రకంపనలు అనేది కూడా అవ్వడం జరిగింది. సో అందుకనే ఈ యొక్క ఎలా మెజర్ చేస్తారంటే మనకు పరిమాణాన్ని అంటే మ్యాగ్నిట్యూడ్ని అంటే ఎంత పరిమాణంతో ఇది ఏర్పడింది, ఇది ఈ యొక్క ఎర్త్క్వేక్ అంటే ఇది మనం రెక్టార్ స్కేల్తో కొలుస్తాం. రెక్టార్ స్కేల్ అనేది మనకు పరిమాణాన్ని ఎంత పరిమాణంతో అది ఏర్పడింది, అది ఎంత ఎనర్జీతో వేవ్స్ని జనరేట్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం రెక్టార్ స్కేల్ అనే దాన్ని మనం రెక్టార్ స్కేల్ ద్వారా మనం కనుగొనడం జరుగుతుంది. ఇది రేంజ్ ఏంటంటే 0 to 9 వరకు ఉంటుంది రెక్టార్ స్కేల్. మనకు 6 కంటే ఎక్కువ ఉంటే 6.5 ఇది కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది అని అర్థం. దీని ద్వారా మనకు ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరుగుతుంది, ఎకనామికల్గా డిస్ట్రక్షన్ అవుతుంది అనేది ఈ యొక్క మనకు తెలుస్తూ ఉంది. మనకు ఈ యొక్క పరిమాణం మాత్రమే తెలుసుకోవడానికి ఈ యొక్క స్కేల్ ఉపయోగపడుతుంది. రెండో స్కేల్ మనకుంటే ఏంటంటే సెకండ్ స్కేల్ మనకి మెర్కాలే స్కేల్. ఇది ఇంటెన్సిటీని అంటే తీవ్రతని ఇది ఓన్లీ వేవ్స్ ఎలా జనరేట్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది మెర్కాలే స్కేల్ మనకి 1 to 12 దగ్గరగా 12 వరకు దీని యొక్క మెజర్మెంట్ స్కేల్ అనేది ఉంటుంది. ఈ స్కేల్స్లో మనం తీవ్రత అంటే ఎంత ప్రాణ నష్టం, ఎంత ధన నష్టం, ఎంత జనాభా నష్టం, మొత్తం అన్ని నష్టాలని కూడా మెజర్ చేసేది ఈ మెర్కాలే స్కేల్. ఇది ఇంటెన్సిటీని కనుగొంటుంది. ఇది జనరల్గా ఈ యొక్క ప్రాసెస్ అండ్ దాని యొక్క మెజర్మెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేది మన ఇండియాలో ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎస్పెషల్లీ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టే ఇండియన్ ప్లేట్ అనేది ఈ యొక్క యురేషియన్ ప్లేట్కి టచ్ అవ్వడం ద్వారా ఈ యొక్క ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్కి అనేది టచ్ అవ్వడం ద్వారా మేజర్ ఏరియాస్ ఈ యొక్క మేజర్ ఏరియాస్నే మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంది. మన భారతదేశంలో చూసుకుంటే దగ్గరగా మొత్తం భూభాగాన్ని చూసుకుంటే ఈ యొక్క ఎర్త్క్వేక్స్ భూకంపాలు అనేవి దగ్గరగా 59 భూభాగాన్ని యొక్క భూభాగంలో మనకి ఎర్త్క్వేక్ ద్వారా ప్రోన్డ్ రీజియన్స్ అనేవి ఉన్నాయి. అంటే మొత్తం మీకు ఇండియా మ్యాప్ తీసుకుంటే ఇండియా మ్యాప్లో మ్యాక్సిమం అంటే దగ్గర 60% భూభాగం ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్స్గా మనం పరిగణించబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మన ఇండియా మొత్తాన్ని ఒకసారి చూసుకుంటే మేజర్ జోన్స్ కిందగా డివైడ్ చేయడం జరిగింది. ఏ జోన్స్ అనేవి హై ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్స్ ఉంటాయి, ఏ జోన్స్ అనేవి మోడరేట్గా ఉంటాయి అనేది 4 జోన్ల కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క 4 జోన్లో జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2. మన యొక్క జోన్ 5 అనేది వెరీ హై రిస్క్ జోన్, జోన్ 4 అనేది హై రిస్క్ జోన్, నెక్స్ట్ మోడరేట్ అండ్ లో రిస్క్ జోన్. సో ఇప్పుడు ఇందులో మనకు వెరీ హై రిస్క్ అంటే ఇండియన్ యురేషియన్ ప్లేట్ ఎక్కడైతే మనకు కొలైడ్ అవుతున్నాయో ఆ యొక్క మేజర్ ఏరియాస్ని మనం వెరీ హై రిస్క్ జోన్గా మనం చూస్తాం. మనం ఈ యొక్క రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, మనకున్నటువంటి ఉత్తరాఖండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, రాన్ ఆఫ్ కచ్, ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, ఈ ఏరియాస్ ఎక్కువగా హైయెస్ట్ ఎర్త్క్వేక్స్ భూకంపాలు జరిగే ప్రదేశాలు. సో నెక్స్ట్ ఏంటంటే జోన్ 4 అండి. దానికి ఎడ్జసెంట్ ఏరియాస్, ఏదైతే మనకున్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇక ఎడ్జసెంట్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఐదో జోన్కి ఎడ్జసెంట్ ఏరియాస్ని మనం జోన్ 4 అంటాం. మిగతా జోన్ మోడరేట్ రిస్క్ అనేది జోన్ 3. మనకి ఈ ఏరియాస్ని జోన్ 3 ఎల్లో కలర్ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మనకి జోన్ 3. ఫైనల్లీ జోన్ 2 లో రిస్క్ జోన్ అంటే ఈ యొక్క బ్లూ కలర్. సో ఇది మేజర్గా మన ఇండియాలో ఉన్నటువంటి ఎర్త్క్వేక్ ప్రోన్డ్ ఏరియాస్. సో ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒకసారి మనకు చూద్దాం. మనకు ఎర్త్క్వేక్స్ అనేది యూపీఎస్సి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా.
ఎందుకంటే మనకు GS3 మెయిన్స్లో చూసుకుంటే క్లియర్గా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లియర్గా ఉంది. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రకృతి వైపరీత్యాల్లో నేచురల్ డిజాస్టర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటనేది ఎర్త్క్వేక్స్. సో ఈ ఎర్త్క్వేక్స్లో నేను మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, ఒక 1 నుండి 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనం 2023లో ఫిబ్రవరిలో అతిపెద్ద మనకు ఒక భూకంపం అనేది సంభవించింది. దానికి మీరు ఈ యొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ని మీరు పోస్ట్ చేయాలి. 2023 ఫిబ్రవరిలో అతిపెద్ద భూకంపం, అది ఒక మానవ కాకుండా ఇది ప్రకృతి వైపరీత్యం సంభవించింది మన ప్రపంచంలో ఎక్కడ అనేదానికి మీకు ఆన్సర్ అనేది పోస్ట్ చేయాలి. 2023లో ఫిబ్రవరిలో జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్లో ఇంకొక ఈ యొక్క 2023 ద్వారా ఫిబ్రవరిలో 40,000 మంది చనిపోయారు. అతిపెద్ద ఘోర ప్రమాదం. ఓకే, నెక్స్ట్ 2023లో మనకు సెప్టెంబర్లో మనకు ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక పెద్ద భూకంపం జరిగింది. అక్కడ కూడా దగ్గరగా వేలల్లో జనాభా చనిపోయారు. అది ఏంటో కూడా మీరు పోస్ట్ చేయాలి. నెక్స్ట్ 3వ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్, మన ఇండియాలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో దాన్ని కూడా మీరు పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ కాకుండా ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్, మన మెయిన్స్ క్వశ్చన్ చూసుకుంటే యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద వల్నరబిలిటీ ఆఫ్ ఇండియా టు ఎర్త్క్వేక్ రిలేటెడ్ హజార్డ్స్. Okay, next give examples including the salient features of major disaster caused by earthquakes in different parts of India during the last 3 decades. అంటే మొత్తానికి మన ఇండియాలో లాస్ట్ 3 decadesలో జరిగినటువంటి ఎర్త్క్వేక్ రిలేటెడ్ ఏ ప్లేసుల్లో ఎలా జరిగాయి, అదేవిధంగా మనకు వల్నరబిలిటీ ఎంతవరకు ఉంది, మనకి హజార్డ్స్ ఎర్త్క్వేక్ హజార్డ్స్ రిలేటెడ్ వల్నరబిలిటీ ఎంత ఉందనేది మీరు మీ యొక్క ఆన్సర్ని డైరెక్ట్గా మీరు పేపర్ పైన పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్స్కి మీకు ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కీవర్డ్స్ ద్వారా ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అనేది ఇందులో మేజర్ క్వశ్చన్ని ప్రతి సబ్ క్వశ్చన్ని హెడ్డింగ్ పెట్టి 3 పాయింట్స్ ఓన్లీ కీవర్డ్స్ రాయండి. సో ఓన్లీ వన్ లైన్ విత్ ఫ్యూ వర్డ్స్లో మీరు ఆన్సర్ని మీరు పోస్ట్ చేస్తూ ఉంటే మీకు కూడా అలవాటు అవుతూ ఉంది. ఇది మెయిన్స్ క్వశ్చన్ యొక్క మీ యొక్క ఇంపార్టెన్స్. మీకు డైలీ ప్రాక్టీస్లో ప్రిలిమ్స్కి మీరు పోస్ట్ చేస్తున్నారు, మెయిన్స్కి మాత్రం మీరు సింపుల్గా ఓన్లీ కీవర్డ్స్, ఆన్సర్ మొత్తాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఇది దీంట్లో సబ్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎంతవరకు రాస్తారు, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ని మీరు మళ్ళీ కూడా హెడ్డింగ్ పెట్టి ఓన్లీ కీవర్డ్స్ రాస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇదే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్గా మీకు ఉంటుంది. ఈజీగా మీరు టైప్ చేసి కూడా మీరు ఈజీగా ఆన్సర్ని రాయవచ్చు. మొత్తాన్ని ఆన్సర్ అవసరం లేదు, ఓన్లీ కీవర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యూయింగ్. థ్యాంక్ యూ.